హలో గైస్. స్టార్ సింగర్ అయిన మంగ్లీ గారిని అరెస్ట్ చేశారు. రీజన్ ఏంటి అంటే, మంగ్లీ గారి పుట్టినరోజు అప్పుడు త్రిపుర అని ఒక రిసార్ట్‌లో అయితే ఆమె బర్త్‌డే పార్టీ అయితే చేసుకున్నారు. అండ్ అందులో లిక్కరు ఇంకా అందులో బర్త్‌డే పార్టీ కోసం కొంచెం సౌండ్ సిస్టమ్ అనేది ఎక్కువ పెట్టుకున్నారు. యాక్చువల్‌గా ఇలాంటి సౌండ్ సిస్టమ్, లిక్కర్ గట్రా పెట్టుకొని పార్టీ చేసుకోవాలంటే పోలీస్ పర్మిషన్ ఉండాలి. అండ్ ఈ విషయం మంగ్లీ గారికి ఏమాత్రం కూడా ఐడియా లేకపోవడం వల్ల పోలీసు పార్టీకొచ్చి చార్జ్ తీసుకున్నారన్నమాట. అండ్ మంగ్లీ గారికి ఇంకో పెద్ద సమస్య వచ్చింది. ఏంటి అంటే మంగ్లీ గారి మీద డ్రగ్ కేస్ అయితే పడింది. ఎందుకు అంటే ఆ పార్టీలో దామోదర్ అనే వ్యక్తి డ్రగ్ అయితే యేసుకున్నాడని అక్కడ బ్లడ్ టెస్ట్‌లో అయితే తెలిసింది. సో, పార్టీలో ఒకతను డ్రగ్స్ యేసుకోవడం వల్ల ఈ పార్టీలో డ్రగ్ బిజినెస్ ఏమైనా నడుస్తుందా అని చెప్పి మంగ్లీ గారిని అరెస్ట్ చేయడం, కొంచెం సీరియస్ ఇన్వెస్టిగేషన్ అయితే చేయడం జరిగింది. బట్ క్లారిటీ వచ్చిందేంటంటే అక్కడైతే డ్రగ్స్ ఏం దొరకలేదు. అండ్ డ్రగ్స్ తీసుకోవడం దామోదర్ అనే వ్యక్తి ఒక్కడు మాత్రమే ఉన్నారు. అండ్ అదిగో ఇప్పుడు వస్తున్న న్యూస్ ఏంటంటే యాక్చువల్‌గా అప్పుడు పార్టీలో ఆయన డ్రగ్ యేసుకోలేదంట. అది దానికన్నా ముందు నుంచి ఎప్పటినుంచో డ్రగ్స్ యేసుకునే అలవాటు ఆయనకుందంట. సో, దానివల్ల బ్లడ్ టెస్ట్‌లో ఆయనకి గంజాయి ఉందన్నట్టుగా రిజల్ట్ చూపించింది. అదే రీజన్ అని కూడా ఇప్పుడు బయట న్యూస్ అయితే వచ్చింది. మంగ్లీ గారి మీద ఇన్వెస్టిగేషన్ పూర్తిగా అయిపోయిన తర్వాత మంగ్లీ గారు ఓపెన్‌గా ఒక వీడియో తీసి మరి అఫీషియల్‌గా అసలు ఏం జరిగింది అనేది డీటెయిల్‌గా చెప్పారు. మంగ్లీ గారు ఓపెన్‌గా చెప్పారు. అసలు పార్టీలో లిక్కర్ ఇంకా సౌండ్ సిస్టమ్ పెట్టుకున్నప్పుడు పోలీస్ పర్మిషన్ ఉండాలి అనే విషయం మంగ్లీ గారికి కొంచెం కూడా అసలు తెలీదు అని మంగ్లీ గారు ఓపెన్‌గా చెప్పారు. ఆమె ఏం చెప్పారంటే, "ఈ విషయం నాకు ముందే తెలిసుంటే నేను ముందే ఎప్పుడో పర్మిషన్ అనేది తీసుకునేవాడిని" అని చెప్పారు. అండ్ పార్టీ రిసార్ట్‌లో చేసుకోవడం కూడా మంగ్లీ గారు తన సొంతంగా చేయాలన్న కోరికతో ఏం చేయలేదంట. తన ఫ్యామిలీ వాళ్ళే కొంచెం రిక్వెస్ట్ చేసి రిసార్ట్‌లో పార్టీ చేసుకుందాం అని చెప్పి అప్పుడు పార్టీ అనేది రిసార్ట్‌లో అనేది సెట్ చేశారంట. అది కూడా సడెన్‌గా పార్టీ అనేది రిసార్ట్‌లో పెట్టడం జరిగిందంట. సో, ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ మంగ్లీ గారు చివరగా ఏం చెప్పారంటే, "ఈ డ్రగ్స్‌ని నేను ఎప్పుడు సపోర్ట్ చేయను. ఇంక పోలీసులు కూడా ఏ విచారణ చేసినా మేము సహకరిస్తున్నాము" అని చెప్పుకుంటూ వచ్చారు. సో, ఈ న్యూస్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. తన రివ్యూస్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.